జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జగన్ గారు సినిమా వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా క్లియర్ కట్‌గా ఆయన చెప్పింది ఏంటి? సినిమా అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంటు. ఇంతకు ముందు అయితే సినిమా ఒకటే ఎంటర్‌టైన్‌మెంటు. ఇప్పుడు చాలా ఆల్టర్‌నేట్స్ వచ్చాయి. అటువంటప్పుడు మీరు టికెట్ ధరలు గనక ఎక్కువ పెడితే సామాన్య మధ్య తరగతి జనం అనేది రారు. రాకపోతే మీకే నష్టం జరుగుతది. కాబట్టి సినిమా టికెట్ ధరలు అందుబాటులో ఉంచండి. అలా ఉంచితే మీ సినిమాకే మేలు జరుగుతదని చెప్పి ఆయన నెత్తి నోరు కొట్టుకుంటే, సినిమా వాళ్ళేమన్నారు? జగన్‌ను తిట్టారు. జగన్‌ను నానా బూతులు కొందరైతే నోటికి ఏదొస్తే అది మాట్లాడారు డిబేట్‌లలో కూర్చొని. ఇప్పుడు మాట్లాడింటే వాళ్ళని సంవత్సరం రోజులు జైల్లో పెట్టేవాళ్ళేమో. జగన్ కాబట్టి ఏవి పట్టించుకోలే. ఎట్లన్నా పోనీ భావ ప్రకటన స్వేచ్ఛ అనుకున్నారు. సీన్ కట్ చేస్తే సినిమా వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇప్పుడు. టికెట్లు పెరిగినాయి. సినిమాలో ఏమంటారు? క్యాంటీన్‌లో ధరలెక్కువ, సినిమా టికెట్ ధరలెక్కువ, జనాలు రావడం లేదు అని కొట్టుకుంటూ ఉన్నారు. కొట్టుకుంటూ కొందరు నిర్మాతలైతే అదిగో మా సినిమా రూ. 99కే చూపెడతాం. మా సినిమా రూ. 100కే చూపెడతాం అని చెప్పి పోస్టర్ల మీద ఎత్తున్నారు, అడ్వర్టైజ్‌లు చేస్తూ ఉన్నారు. అట్లా చేయడమే కాదు, ప్రముఖ డైరెక్టర్ బీవీఎస్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనేమంటారు? అయ్యో! అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ రేట్లు అందుబాటులో ఉంచండి, తగ్గించండి అని అంటే మేమేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు నేను చాలామంది దగ్గర కూర్చొని సినిమా వాళ్ళ దగ్గర మాట్లాడితే అయ్యో! అదే మేలండి జగన్ గారి పీరియడ్‌లోనే జనం థియేటర్‌లోకి వస్తూ ఉంటే బాగుండే. మనం మళ్ళీ అదే దారిలోకి పోవాల్సిందే అని చెప్పి అంటున్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బీవీఎస్ ఏమంటారు? రవి అనే డైరెక్టర్. ఒక ఇంటర్వ్యూలో కాస్ట్లీ వెరీ కాస్ట్లీ. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు టికెట్లు తగ్గిస్తే మన వాళ్ళందరూ వెళ్ళి కాదు కాదు ఇది రేటు కాదన్నారు. కానీ ఇవాళ చాలా మందితో డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిషన్ వాళ్ళు అదే బెటర్ సార్ థియేటర్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు రూ. 900 పెట్టాడు బన్నీవాస వచ్చారు. జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్లు తగ్గిస్తే సినిమా వాళ్ళందరూ అది ఇది అన్నాం అంటే మామూలుగా అది ఇది అన్నారు కానీ వీళ్ళు అది ఇది అని ఉండొచ్చు. కొందరు సినిమా వాళ్ళ మాస్కులు తగిలించుకొని జగన్ బూతులు తిట్టారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు అదే మేలు సార్, అట్లా అయితేనే జనాలు వస్తారు థియేటర్లకు అంటూ ఉన్నారట. అప్పుడు జగన్ చెప్పింది ఇదే, చిలక్కు చెప్పినట్లు చెప్పిండు. ఇండ్రా నోటికి ఏది వస్తే అది తిట్టి సీన్ కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు లెంపలు వేసుకుంటున్న పరిస్థితి వచ్చింది. అయ్యో తప్పు చేశాము అని.